హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన చెరువులను వేగంగా పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే పలు చెరువులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి దశలో 6 చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా పనులను ప్రారంభించింది. ఇప్పటి వరకు చెరువుల్లో ఉన్న ఆక్రమణలను మాత్రమే తొలగింపుకు పరిమితమైంది. అటు తర్వాత చెరువుల పరిరక్షణ బాధ్యతను కూడా హైడ్రాకు అప్పగించింది హెచ్ఎండిఏ. అటు తర్వాత పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చుతుంది. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెరువు వద్ద పూడికతీత పనులు ప్రారంభం కాగా మిగతా చెరువుల్లో నీరు తొలగిస్తున్నారు. త్వరలో చెరువుల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్లను కూడా పిలుస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఫుల్ ట్యాంక్ లెవెల్స్ నిర్ధారించిన తర్వాత ఆక్రమణల తొలగింపు పూర్తి చేస్తామంటున్నారు. ఈ మేరకు కూకట్పల్లి నల్ల చెరువు, అల్లాపూర్ సున్నం చెరువు, ఉప్పల్ భగాయిత్ నల్ల చెరువు, భాగంబర్పేట, బతుకమ్మకుంట, మాదాపూర్ తుమ్మిడి కుంటలను ఎంచుకున్నారు. గత 3 రోజులుగా ఈ 5 చెరువుల వద్ద పూడికతీత, చెరువుల వద్ద ఉన్న వ్యర్థాలు తొలగించడం, చుట్టూ ఉన్న చెత్తాచెదారం తీసేయడం జరుగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ లో గత కొన్ని రోజుల నుంచి చూస్తే అయితే హైడ్రా దూసుకుపోయిందనే చెప్పాలి. చెరువులు కబ్జా చేసిన దగ్గర మాత్రము హైడ్రా ముందడుగు వేసింది. అయితే చెరువులకి ప్రాణం పోస్తుంది హైడ్రా. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు దగ్గర ఉన్నాను. ఇక్కడ చూస్తే అయితే మనము ఈ తమ్మిడికుంట చెరువును కూడా కబ్జాదారులు కబ్జా చేశారని చెప్పాలి. అయితే చాలా కాలంగా కబ్జాలు సాగాయి. ఇప్పటికే అప్పుడు ఈ చెరువు దాదాపు 10 ఎకరాలుగా పైగా కుంచుకొచ్చుకుపోయింది. అందులో ఎన్ కన్వెన్షన్ నిర్వాహకులు దాదాపు 3 ఎకరాలకు పైగా కబ్జాలకు పాల్పడినట్లు కూడా అప్పట్లో సిపిఐ నాయకులు కూడా ఆరోపించారు. అయితే ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై జనం కోసం అధ్యక్షుడిగా భాస్కర్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేశారు. అయితే గతంలో కన్వెన్షన్ అక్రమాలకు సంబంధించి జనం కోసము 2012లో లోక్యుక్త ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు మధ్యకాలం వరకు ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. ఎన్ కన్వెన్షన్ కి తోడు శిల్పారామంకి ఎదురుగా వైపు నుంచి కూడా కబ్జాలు బాగా జరిగాయి మాట. అయితే చుట్టుపక్కల సాగుతున్న నిర్మాణ వ్యర్థాలను తీసుకొచ్చి చెరువులో కూడా అప్పట్లో పోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చుట్టుప్రక్కల ఉన్న మొత్తము చెత్తను కూడా తీసుకొచ్చి ఈ చెరువులను వేశారు. అయితే చెరువుల కబ్జాల నేపథ్యంలో ఇరిగేషన్ డిఏ అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నప్పటికీ కూడా మధ్యకాలంలో అయితే ఎలాంటి స్పందించడం లేదు. అయితే తర్వాత ఈ తమ్మిడికుంట చెరువుకి అయితే మాత్రం రికార్డు ఉందనే చెప్పాలి. చెరువుని ఇరిగేషన్ అధికారులు 2013లో సర్వే చేశారు. దీని పూర్తి విస్తీర్ణము 29.24 ఎకరాలుగా ఉన్నట్లు కూడా నిర్ధారించారు. అయితే అప్పటికే 29.5 ఎకరాలు నీరుందని అధికారులు పేర్కొన్నారు. తమ్మిడికుంటకి 3717 లేక్ ఐడి కేటాయించారు. ఆ తర్వాతి కాలంలో చెరువు క్రమంగా కుంగిపోయింది. అంటే కబ్జాదారులు చేయడం వల్ల మాత్రము చెరువు మొత్తం కొంచెం కొంచెం కుంగించుకుపోయిందనే చెప్పాలి. అయితే బడాబాబులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి కన్వెన్షన్లు షెడ్లు వేయడంతో మాత్రము చెరువులు మనకు అస్తపంజరం అయిపోయినాయి అని చెప్పాలి. అయితే హైడ్రా ముందుకొచ్చి మళ్ళీ ప్రాణం పోస్తూ ఉంది చెరువులకి. అయితే తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ తొలగించాలని, చెరువును పర్యవేక్షించాలని, నగరంలో పెద్ద ఎత్తున చెరువుల కబ్జాలకు గురవుతున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిన్న చిన్న వారిపై కాకుండా ఇలాంటి బడా నిర్మాణాలపై బడాబాబులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు విశ్వాసం ఇవ్వడంతో మాత్రము హైడ్రాతో రంగనాథ్ ముందుకు వచ్చి మాత్రము ఎక్కడైతే ఉన్న హైదరాబాద్ లో ఉన్న చెరువులని మాత్రము కబ్జాదారులకి గురయ్యాయో ఆ చెరువులకైతే మళ్ళీ ప్రాణం పోయడానికి అయితే ముందుకు వచ్చారని చెప్పాలి. అయితే నగరం అంటేనే చెరువులు, కానీ హైదరాబాద్ లో చూస్తే అయితే మనకు చెరువులన్నీ మాయమైన పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము రంగనాథ్ కూడా ఈ చెరువులపైన దృష్టి సాగిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 చెరువులకి మాత్రం పనులు ప్రారంభమైనాయని చెప్పాలి. అంటే మళ్ళీ 6 చెరువులకి ప్రాణం పోస్తూ ఉన్నారు హైడ్రా కమిషనర్. అయితే 6 చెరువులలో చూస్తే అయితే మనకు మళ్ళీ పనులు కూడా పునఃప్రారంభం అయినాయి. అయితే ఈ మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువు దగ్గర మాత్రం గతంలో చూస్తే అయితే మనం ఇక్కడ గణేశుని నిమజ్జనం బతుకమ్మని ఎంతో అద్భుతంగా చేసేవాళ్ళు. కానీ చెరువు కబ్జా అయిన తర్వాత అసలు నీరు లేకపోవడంతో మాత్రం చుట్టుప్రక్కల వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు వాళ్ళు పడ్డారని చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్ళీ చెరువుకి పునఃప్రారంభం అవ్వడంతో మాత్రము ఇది మళ్ళీ గణేష్ చతుర్థి బతుకమ్మ వారికి మాత్రం చెరువు మళ్ళీ మనకు కనిపించబోతుంది. సిద్ధుతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్. అనేక వివాదాలు